దేవుడికి పూజ చేసిన తర్వాత ఫ్రూట్ ని పెట్టడం సహజం. మరి ఏ ఫ్రూట్ పట్టితే ఏ ఫలితం వస్తుందో తెలుసుకోవటంలో తప్పు లేదు కదండి. అఫ్ కోర్స్ దేవుడి సైడ్ నుంచి మనకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమి ఉండవు. కానీ కార్యసిద్ధి కోసం ఏ పండు పెడితే ఏ ఫలితం ఉంటుందో తెలుసుకుంటే ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది కదా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ కొబ్బరికాయ. ఇది ప్రతి నోములోనూ వ్రతంలోనూ పూజల్లోనూ ఉపయోగిస్తూనే ఉంటామండి. ఇది ఆటంకాలని తొలగిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ బనానా. బనానా పెట్టడం వల్ల అప్పుల బాధల నుంచి పోగొడుతుంది. బనానా నివేదించడం వల్ల అప్పుల బాధలు తొలగుతాయి. యాపిల్ పెట్టడం వల్ల దారిద్ర్యం అనేది పోతుంది. ఆరెంజెస్ పెట్టడం వల్ల ఆగిపోయిన పనులు కనుక ఏమన్నా ఉంటే అవి ముందుకు సాగుతాయి. సపోటా పెట్టడం వల్ల యంగర్ జనరేషన్ ఇది మీకోసమే, కరెక్ట్ టైంకి కరెక్ట్ ఏజ్కి పెళ్ళవుతుంది. మ్యాంగోస్ పెట్టడం వల్ల వెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గ్రేప్స్ పెట్టడం వల్ల హ్యాపీనెస్తో పాటు వెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పనస పండు పెట్టడం వల్ల ఎన్వీస్ నుంచి రక్షణ అనేది పొందుతాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేరేడు పండు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఈ పండుని కనుక మనం శనిదేవుడికి పెడితే ఖచ్చితంగా మనలో ఉన్న హెల్త్ ఇష్యూస్ అనేవి మొత్తం సాల్వ్ అయిపోతాయి. మరి ఈసారి నెక్స్ట్ టైం మీరు పూజ చేసేటప్పుడు మీ కార్యానికి హెల్ప్ అయ్యే పండుని పెట్టుకొని కార్యాన్ని సఫలం చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా హరి ఓం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.